పుట్టినరోజు పండుగే అందరికి, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి అన్నాడు ఓ సినీ కవి. జన్మదినాన్ని వేడుకగా నిర్వహించుకుని ఆనందంగా గడపడం సాధారణ విషయం. అదే గొప్పింటి బిడ్డలు, ఉన్నత స్థాయి వ్యక్తులు అట్టహాసంగా ఆర్భాటంగా స్టార్ హోటల్స్ లోనో ప్రత్యేక ప్యాలెస్లలోనో నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే అత్యున్నత స్థాయి అధికారి సతీమణి నిరుపేద చిన్నారుల నడుమ సామాన్య రీతిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు. 37 మంది చిన్నారులను తన ఒడికి చేర్చుకుని ఆప్యాయత అనురాగాలు పంచి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ బాలల కోసం ఓ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సతీమణి శిల్ప ప్రద్యుమ్న అనన్య సామాన్య సేవా నిరతిపై భారత్ టుడే ప్రత్యేక కథనం. టాప్ 10 ఐఏఎస్ అధికారులు చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఒకరు. ఉన్నత స్థాయి అధికారిగా ఎన్నో విశిష్ట సేవలు అందించి జిల్లా ప్రశంసలకు పాత్రులవుతున్నారు. సమాజ సేవ తత్పరతలో తరించాలన్న ఆయన సహధర్మచారిణి శిల్పా ప్రద్యుమ్నకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. రాయలసీమలోని వెనకబడిన ప్రాంతాల్లో సేవలందించాలని ఆమె నిర్ణయించుకున్నారు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే అన్న అమృత వాక్కులను అణువణువునా వంటబట్టించుకున్న శిల్పా ప్రద్యుమ్న ఆ చిన్నారుల కోసం ఓ మహత్తర కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నారు. జిల్లాలోని బంగారుపాలెం మండలం మహాసముద్రం గ్రామంలో అంగన్వాడీ పాఠశాల దుస్థితి చూసి చలించిపోయారు. గాలి వెలుతురు నోచుకోక సౌకర్యాలలేమితో అల్లాడుతున్న ముద్దులొలికే చిన్నారులకు తన వంతు సాయం చేయాలని సంకల్పించుకున్నారు. అంగన్వాడీ పాఠశాలను దత్తత తీసుకుని కార్పొరేట్ స్కూల్ తరహాలో డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టారు. ప్రైమరీ స్కూల్కు సైతం మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడంతో పాటు మంచి భోజనం అందించాలని భావించిన శిల్పా ప్రద్యుమ్న పాఠశాల స్థలంలో కూరగాయలు సాగుకు ఏర్పాట్లు చేశారు. తాజా కూరగాయలతో చిన్నారులకు కడుపు నిండా భోజనం అందిస్తున్నారు. స్కూల్ టీచర్ తన పాపను పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. పాప సైతం చక్కగా చదువుకుంటుంది. ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతుంది. What is your name? My name is Kirtipriya. What is your school name? My school name is Please. ఈ ఆదర్శనీయ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో మానిపించి ఇక్కడ చేరుస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరగడంతో స్కూల్ సరిపోని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్ స్కూల్ ఇంకా వదిలేసి మరీ ఇక్కడికి వచ్చి జాయిన్ చేపిస్తున్నారు. I felt very happy for that. At the same time, we have focused on nutrition also. Malnourish also నేను అది ఫోకస్ చేసి there is a difference within 3 months చాలా మనకి అంత స్టాటిస్టిక్ చూస్తే కరెక్ట్గా గ్రాఫ్ తెలుస్తుంది రిజల్ట్. there is a development with that. ఎడ్యుకేషన్ వైజ్ ఉంది. ఇప్పుడు మాల్నరిష్ గురించి కూడా ఫోకస్ చేసాము. ఎన్విరాన్మెంట్ కూడా టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ గార్డెన్ కూడా అక్కడ స్కూల్ దగ్గర కొంచెం గార్డెనింగ్ చేపిస్తున్నాము. ఆ వెజిటబుల్స్ అంతా అక్కడే పండి అక్కడే చేసి అక్కడే ఇస్తున్నారు. అత్యున్నత అధికారి సతీమణి ఉన్నత విద్యావంతురాలు అయినా కించిత్ గర్వం కూడా లేకుండా అమాయక నిరుపేద బాలలను తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. శిల్పా ప్రద్యుమ్న విశిష్ట సేవలపై జిల్లావాసులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఇవి ఏపీ టుడే అప్డేట్స్. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం ధర్మం కోసం.